సో, మనం ఇప్పుడు లాస్ట్ రికార్డింగు ఆడియో కట్ అయిపోయింది. అందుకని మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం. క్వెషన్ నంబర్ 7 ఫ్రమ్ అతుల్ అగర్వాల్ సార్ బుక్. మెసర్స్ xyz.com an ఈ-కామర్స్ ఆపరేటర్ లొకేటెడ్ ఇన్ చైనా. ఈడెవడట ఈ-కామర్స్ ఆపరేటర్ ఎక్కడున్నాడు? ఈడు చైనాలో ఉన్నాడు. ఓకే. హ్యాస్ నో ఫిజికల్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ నో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో వీడికి ఏముంది? పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా అంటే లేదు. సో చైనా అనేవాడు XYZ కంపెనీ ఈ-కామర్స్ ఆపరేటర్. ఇండియాలో వాడికి ఏముంది? ప్లేస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేదు. ఓకే. నెక్స్ట్ ఏం చెప్తుంది? ఇట్ సెల్స్ గూడ్స్ వర్త్ 1.2 crores టు ఇండియన్ రెసిడెంట్స్. ఈ-కామర్స్ ఆపరేటర్లో మినిమం ఎంత ప్రొవైడ్ చేయలేడు? 2 crores దాటాలి. ఇక్కడ 1.2 crore దాటాడట. అయితే వీడు ఈ-కామర్స్ ఆపరేటర్ సర్వీసెస్తో పాటు ఇంకో సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడట. సర్వీస్ ప్రొవైడెడ్ టు పర్సన్స్ రెసిడెంట్ ఇన్ ఇండియా బై వే ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ వెన్ అమౌంట్ ఆఫ్ బిల్ to a recipient of service during the financial year does not exceed 1 lakh per recipient of service. Gross amount of all bills is 70 lakhs. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దేనికి లింక్ చేస్తుంది? మనకి సెక్షన్ 165 లింక్ చేస్తుంది. సెక్షన్ 165 ఏం చెప్పింది? ఎప్పుడైనా సరే ఇండివిజువల్గా ట్రాన్సాక్షన్ వాల్యూ 1 lakh దాటితే అప్పుడు సెక్షన్ 165 వస్తుందని చెప్పాడు. ఇక్కడ కానీ ఇక్కడ ఇండివిజువల్ దాటుతుందంటే దాటట్లా. ఓకే. సర్వీస్ ఇదే సర్వీసెస్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కాబట్టి డిఫరెంట్గా మాట్లాడుతున్నా. ఓకే. సర్వీస్ ప్రొవైడెడ్ టు నాన్ రెసిడెంట్స్ బై వే ఆఫ్ సేల్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్. ఎవరికి చేసేసాడు? విచ్ టార్గెట్ ఈ రెసిడెంట్ ఇండియన్ కస్టమర్స్. ఇక్కడ ఇండియన్ కస్టమర్స్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు నార్మల్గా మనం ఎలా మాట్లాడతామంటే ఏదైనా కంపెనీ ఇండియాలో ఉన్న కంపెనీ, ఇది ఇండియా అనుకో, ఇది అబ్రాడ్. ఇండియాలో ఉన్న ఏ కంపెనీ అయినా సరే ఫారినోడికి అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అవి తీసుకుంటే ఫారినోడి దగ్గర నుంచి ఏమైనా సర్వీసెస్ తీసుకుంటే అది దాని మీద ఈక్వలైజేషన్ లెవీ వస్తుందని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ అబ్రాడ్లో ఉన్న కంపెనీ ఈ ఇండియన్ కంపెనీ మీద డబ్బులు సంపాదించింది అంటున్నాడు. అంటే ఏంటి? మన ఇండియన్ కంపెనీ సర్వీసెస్ తీసుకున్నట్టే కదా. ఎస్, రైట్. సో ఇప్పుడు ఏం చెప్తాం మనం? ఇక్కడ ఎక్కడ ఉన్నాను నేను? యా. విచ్ టార్గెట్ రెసిడెంట్ ఇండియన్ కస్టమర్స్ అమౌంటింగ్ టు 20 lakhs. 20 lakhs చేసిందంట. ద అబౌవ్ డేటా పర్టైన్స్ టు ఫైనాన్షియల్ ఇయర్ 22-23. డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ ఆన్ xyz.com ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. వాడు ఏమడిగాడు? ఈక్వలైజేషన్ లెవీ ఎంత? సింపుల్. మనం ఫస్ట్ ఏం రావాలి? ఫస్ట్ ఈ-కామర్స్ ఆపరేటర్. మనం ఇప్పుడు ఈ-కామర్స్ ఆపరేటర్ కాబట్టి ఏ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది? 165A. 165A ఏం చెప్పింది మనకి? 165 ఏం చెప్పిందంటే ఈక్వలైజేషన్ లెవీ 2% అనేది అట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడంటే అట్రాక్టెడ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ బై అన్ ఈ-కామర్స్ ఆపరేటర్ ఫ్రమ్ ఈ-కామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ మేడ్ ఆర్ ప్రొవైడెడ్ ఆర్ ఫెసిలిటేటెడ్ బై ఇట్ to a person resident in India, to a non-resident in specified circumstances which include sale of advertisement targeting a customer who is resident in India. సో నేను ఇందాక ఒక డౌట్ వచ్చిందనమాట. ఏంటంటే నా డౌటు, ఈ-కామర్స్ ఆపరేటర్ వాడు ప్రొవైడ్ చేస్తున్న సప్లైస్ మీదే కదా 165A వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? 165 సెక్షన్కి. సో 165Aలో ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఎందుకు తీసుకోకూడదు కదా అని నేను అనుకున్నాను. కానీ అక్కడ ఈడేమంటున్నాడంటే ఇక్కడ ఒక పాయింట్ చూడు. ఈడేమన్నాడు? విచ్ టు ఏ నాన్ రెసిడెంట్కి ఏమైనా సర్వీసెస్ మేడ్. నార్మల్గా ఈ-కామర్స్ ఆపరేటర్ ఫ్రమ్ ఈ-కామర్స్ సప్లై ఆర్ ఏమన్నాడు? ఆర్ సర్వీసెస్ మేడ్ ఆర్ ఫెసిలిటేటెడ్ బై ఇట్ టు ఏ నాన్ రెసిడెంట్ ఇన్ స్పెసిఫైడ్ సర్కమ్స్టాన్సెస్. అందులో ఏమి ఇంక్లూడ్ చేస్తున్నాడు? విచ్ ఇంక్లూడ్ సేల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ టార్గెటింగ్ ఏ కస్టమర్ హూ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా. నువ్వు ఈ-కామర్స్ సప్లైతో పాటు ఏదైనా సరే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ చేసి అది ఇండియన్ రెసిడెంట్స్ నువ్వు టార్గెట్ చేసి సంపాదించిన డబ్బు మీద కూడా నువ్వు 165A అనేది అప్లికబుల్ అవుతుంది అని నేర్చుకున్నాం ఇక్కడ. సో దాన్ని బట్టి అది వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్, ఈక్వలైజేషన్ లెవీ ఎప్పుడు అప్లికబుల్ కాదు? నువ్వు వాడికి ఏముంది? ఒకవేళ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో ఉంటే అప్పుడు అప్లికబుల్ కాదు. ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటి? ఇక్కడ ఆర్ ఉంది. ఇది కాకపోతే ఇది చెక్ చేస్తాం. ఈక్వలైజేషన్ 6% నీకు ఆల్రెడీ 165 కింద సెక్షన్ 165 కింద నీకు 6% ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేస్తున్నారు అనుకో, అప్పుడు కూడా నీకు ఏంటి? 165A అనేది అప్లికబుల్ కాదు. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పాడు? అలా అని చెప్పి నీ టర్న్ ఓవర్ కూడా 2 crores దాటాలి. సప్లై
ఈ కామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ షుడ్ 2 క్రోర్స్ దాటితేనే ట్యాక్సిబుల్. 2 క్రోర్స్ దాటినంత వరకు నీకేమైతది? ఈక్వలైజేషన్ లెవీ 2% నీకు అప్లికబుల్ కాదు. ఓకే. అవి అప్లికబుల్ కాదు. ఇక్కడ అట్రాక్ట్ అవుతుందంటే ఎందుకంటే వీడికి ఎక్స్‌వైజెడ్ కంపెనీకి ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఉందా అంటే లేదు. అలా అని చెప్పి వీడి అగ్రిగేట్ టర్నోవరు సారీ ఇక్కడేంటి 165 లెవీ అవుతదే వీడికి. సెకండ్ పాయింట్‌కి రా చూడు. సెకండ్ పాయింట్‌లో ఏం చెప్పాడు? ఒక్కొక్క ఇండివిడ్యువల్ 1,00,000 దాటలేదు. రిసిపియంట్ ఆఫ్ సర్వీసెస్ వీడు ప్రొవైడ్ చేస్తున్నోడికి. ఎవడికైనా 1,00,000 దాటుంటే ఈడికి 165 అప్లికబుల్ అవుద్ది. 165 అప్లికబుల్ అవుద్ది ఏమైద్ది? 165 అనేది అప్లికబుల్ కాదు. ఇక్కడ ఏం చెప్పాడు ఈడు? ఆడెవడికి కూడా అప్లికబుల్ కావట్లేదట 165. ఎందుకు? డస్ నాట్ ఎక్సీడ్ 1,00,000. ఎవరిది కూడా డస్ నాట్ ఎక్సీడ్ 1,00,000. Consequently, there would be no requirement for them to deduct an equalization levy at the rate of 6%. ఓకే. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? సేల్ ఆర్ టర్నోవర్ గ్రాస్ రిసీట్స్. నువ్వు సేల్ చేసిన టర్నోవరు ఎంత ఎక్సీడ్ అయి ఉండాలి? 2 క్రోర్స్ దాటి ఉండాలి. ఆ 2 క్రోర్స్ కంప్లై అయిందా లేదని చెప్పి కింద ఇప్పుడు వర్కింగ్ నోట్లో చేస్తాను అనమాట ఇది. ఏం చెప్పాడు? ఈ కామర్స్ సప్లై ఆఫ్ గూడ్స్ టు రెసిడెంట్స్ క్వశ్చన్లో సెల్స్ ఇది చూడు, ఇట్ సెల్స్ గూడ్స్ వర్త్ 1.2 క్రోర్స్ టు ఇండియన్ రెసిడెంట్స్ అన్నాడా? అందుకని ఇక్కడ ఈ కామర్స్ సప్లై ఆఫ్ గూడ్స్ 1.2 క్రోర్స్ సేల్ చేసాడు రెసిడెంట్స్కి. నెక్స్ట్ ఏం పాయింట్లో ఏం చెప్పాడు? సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంట. ఎవరికి? టు ఏ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా బై వే ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ వెన్ అమౌంట్ ఆఫ్ బిల్ టు ఏ recipient of service during the financial year does not exceed 1,00,000 per recipient of service. గ్రాస్ అమౌంట్ ఎంత? 70 lakhs. ఇండివిజువల్ మేము చూడం 165లో మొత్తం గ్రాస్కి ఎంత ఉంది? మొత్తం ఎంత సప్లై చేసుకున్నాం? ఈ కామర్స్ సర్వీసెస్ టు రెసిడెంట్స్ ఈక్వలైజేషన్ లెవీ 2% తీసుకుంటాం. ఈజ్ అట్రాక్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్‌వైజెడ్ కంపెనీ సిన్స్ ఈక్వలైజేషన్ లెవీ 6% ఈజ్ నాట్ డిడక్టబుల్ బై ద సర్వీస్ రిసిపియంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ బిల్లింగ్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ బిల్లింగ్ బీయింగ్ లెస్ దెన్ 1,00,000. అక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ? సెక్షన్ 165 అనేది ఎంత చెప్పింది? ఈక్వలైజేషన్ లెవీ 6% చేయమంది. అది అప్లికబుల్ కావట్లేదు కాబట్టి ఎందుకు అప్లికబుల్ కావట్లేదు అది? ఎందుకంటే దాన్ని టర్నోవరు ఒక్కొక్క రిసిపియంట్ 1,00,000 దాటట్లేదు. ట్రాన్సాక్షన్ దాటట్లేదు కాబట్టి 165 అప్లికబుల్ కాదు. 165 అప్లికబుల్ కావట్లేదు కాబట్టి 165 కింద నేను దీన్ని ఈక్వలైజేషన్ లెవీ 2% కింద అప్లై చేసుకుంటా అని చెప్పి 70 lakhs వేసాడు. ఓకే. నెక్స్ట్ ఈ కామర్స్ సర్వీసెస్ టు నాన్ రెసిడెంట్స్ బై వే ఆఫ్ సేల్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ టార్గెటింగ్ ఇండియన్ కస్టమర్స్. అది ఇక్కడ థర్డ్ పాయింట్లో రాసాడు చూడు. ఇది సర్వీసెస్ ప్రొవైడెడ్ టు నాన్ రెసిడెంట్స్ బై వే ఆఫ్ సేల్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ ఎంత? 20 lakhs అట. ఎవరికి? ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నందుకు నాన్ రెసిడెంట్ ఇండియన్ కస్టమర్స్. సారీ, విచ్ టార్గెటింగ్ ఇట్ ఈస్ టార్గెటింగ్ ఇండియన్ కస్టమర్స్ విచ్ టార్గెట్ ఇండియన్ రెసిడెంట్స్ కస్టమర్స్ 20 lakhs. సో అది కూడా మనం తీసుకున్నాం. సో ఇవన్నీ తీసుకుంటే ఎంత వచ్చింది టోటల్? 120. ఇది అంతా కలిపితే 2 crore 10 lakhs వచ్చింది. అంటే ఏమైతుంది ఇప్పుడు? ఈ సెక్షన్ 165 ఎప్పుడు అప్లికబుల్? 165A ఎప్పుడు సారీ సెక్షన్ 165A ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? 2 crores దాటినప్పుడు. ఇక్కడ ఏమైంది? 2 crores దాటింది కదా. అంటే వీటికి మీద ఈక్వలైజేషన్ లెవీ 2% వేసుకోవచ్చు కదా. సో 165A ప్రకారం నీ మీద 165A ప్రకారం 2% లెవీ చేస్తున్నా అండ్ యూ హ్యావ్ టు పే అస్ ఎంత? 4 crore 4,20,000 పే చెయ్యి. ఇక్కడతో ఈ క్వశ్చన్ అయిపోయింది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఉన్న ట్రిక్కీ ఏంటంటే ఏం లేదు. ఈ కామర్స్ ఆపరేటర్ ఈ కామర్స్ సప్లైతో పాటు అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు అంతే. టాపిక్ ఏంటంటే ఒకవేళ ఈక్వలైజేషన్ లెవీ కలెక్ట్ చేయాలని ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. ఈక్వలైజేషన్ లెవీ ఎప్పుడైతే కలెక్ట్ చేస్తున్నామో అది గవర్నమెంట్కి ఎప్పుడు లోపల నువ్వు పే చేయాలి అంటే కలెక్ట్ చేసుకున్న నెక్స్ట్ మంత్లో 7th date కల్లా పే చేయాలి. అలా పే చేయకపోతే నీకు ఇంట్రెస్ట్ పెనాల్టీ మేము వేస్తాము అని చెప్తాడనమాట. ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ ఫర్ డిలే ఆఫ్ డిపాజిట్ ఇన్ అమౌంట్ విత్ గవర్నమెంట్. ఏం చెప్తున్నాడు? నువ్వు కరెక్ట్గా ఈ మంత్ డిడక్ట్ చేసింది నెక్స్ట్ మంత్ 7th కల్లా నువ్వు డిపాజిట్ చేసేయాలి. అలా డిపాజిట్ చేయకపోతే నీ మీద ఇంట్రెస్ట్ ఎంత చేస్తాం? 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్. పార్ట్ ఆఫ్ ద మంత్ అంటే తెలుసు కదా మనకి. 1 మంత్లో ఒక 10 days అయినా సరే అది 1 month కింద ట్రీట్ చేస్తాడనమాట. ప్రొపోర్షనేట్ చేయడు డేస్ కింద. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే పెనాల్టీ. నీకు ఇంట్రెస్ట్తో పాటు పెనాల్టీ కూడా వేస్తావు నీ మీద. ఎంత వేస్తావు నీకు పెనాల్టీ? ఎవ్రీ డేకి ఒక రోజుకి 1,000 రూపాయలు చొప్పున వేస్తాం. నువ్వు ఎప్పుడు కట్టాల్సిన డేట్ ఎప్పుడైతే దాటేసావో అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడు, నెక్స్ట్ మంత్ 7th date వరకు నీకు పేమెంట్ సారీ ఈ మంత్లో 10th నువ్వు కలెక్ట్ చేసేవారా కస్టమర్ దగ్గర? 10th
ఓకే. నెక్స్ట్ మంత్‌లో 7థ్ కల్లా పే చేసేయాలి. పే చేయలేదనుకో, ఆ 7థ్ డేట్ దాటిన తర్వాత ఎవ్రీ డే 8 నుంచి 8, 9, 10 నేను 11థ్‌ని పే చేశాననుకో, నేను 11థ్‌ని పే చేసిన ఈ 11థ్ డేట్‌ని కూడా నువ్వు ఏం పే చేయాలి? పెనాల్టీ పే చేయాలి. అంటే 4 డేస్‌కి 4 ఇంటూ 1000 రూపీస్ పే చేయాలి. అంటే 4000 పే చేయాలి. అయితే ఇందులో ఏం చెప్తున్నాడంటే, ఇలా పే చేసే అమౌంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద అమౌంట్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ నాట్ పెయిడ్. నీకు ఈక్వలైజేషన్ లెవీ ఎంతొచ్చింది? పే చేయమని 2000 వచ్చిందనుకో. నువ్వు ఇలా క్యాలిక్యులేట్ చేసి ఎంత పే చేయమంటున్నావు? పెనాల్టీ 4000 అంటున్నావు. ఆడేమంటాడంటే, ఓరి బాబోయ్! కస్టమర్ ఏమంటాడంటే, ఒరేయ్ నేను కట్టాల్సిన ఈక్వలైజేషన్ లెవీయే 2000 నువ్వేంటి నాకు మీద 4000 పెనాల్టీ ఎత్తావు అంటాడనమాట ఆడు. సరే నువ్వు ఏడకు 4000 వద్దులే నువ్వు ఈక్వలైజేషన్ లెవీ ఎంత కట్టాలో అంతవరకే కట్టే. ఇది పెనాల్టీ నేను మాట్లాడేది. ఈక్వలైజేషన్ లెవీ 2000తో పాటు పెనాల్టీ 2000 కట్టే అంటాడు. పెనాల్టీతో పాటు ఇంట్రెస్ట్ కూడా కట్టలేడు. ఓకే. అంటే వీడి మీద ఎప్పుడైతే డిలే చేస్తాడో పేమెంట్ వీడి మీద ఏమేమి పడతాయి? ఇంట్రెస్ట్, పెనాల్టీ, ఈక్వలైజేషన్ లెవీ. పెనాల్టీ ఎంతవరకే? ఈక్వలైజేషన్ లెవీ మించి దాటకూడదు అంతే. ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ పెనాల్టీ కాంట్ బి ఇంపోజ్డ్. పెనాల్టీ ఎప్పుడు ఇంపోజ్ చేయాలి మనం? ఇఫ్ కంపెనీ ప్రూవ్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్ దట్ దేర్ వాజ్ ఏ రీజనబుల్ కాజ్ ఫర్ ద సెడ్ ఫెయిల్యూర్ నో ఆర్డర్ షాల్ బి పాస్ అన్లెస్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఈస్ గివెన్ టు ద కంపెనీ. నువ్వు ఎప్పుడైనా సరే ఇప్పుడు నువ్వేమంటావు? పెనాల్టీ కాంట్ బి ఇంపోజ్డ్. అసెసింగ్ ఆఫీసరు పెనాల్టీ ఇంపోజ్ చేయలేని పరిస్థితులు ఏంటి అంటే ఏమి లేదు. నువ్వు సాటిస్ఫై చేయాలి. ఏమని సాటిస్ఫై చేయాలి? అధ్యక్ష నాకు ఈ పలానా పలానా రీజన్స్ ఉన్నాయి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను అని చెప్పి నువ్వు వాడిని కన్విన్స్ చేసి వాడు సాటిస్ఫై అయితే అది నీకేమవుతుంది? అప్పుడు పెనాల్టీ అనేది ఎట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్. అది ఎప్పుడు నీ అసెసింగ్ ఆఫీసర్ నువ్వు సాటిస్ఫై చేయగలిగితే టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ అప్పుడు నేను ఇస్తాడు. ఆ తర్వాత నీకు ఫస్ట్ అసెసింగ్ ఆఫీసర్ ఏం చేయాలంటే నీకు ఒక రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది కూడా ఇవ్వాలి. నీ సోదంతా చెప్పిన తర్వాత కూడా కన్విన్స్ అవ్వకపోతే పెనాల్టీ వేసేస్తారనమాట. నెక్స్ట్ ఏంటి? టైం లిమిట్. టైం లిమిట్ ఫర్ ఆ ఫైలింగ్ అపీల్. ఇఫ్ కంపెనీ అగ్రీడ్ బై పెనాల్టీ ఆర్డర్ ఇట్ మే అపీల్. ఎవడైనా సరే పెనాల్టీ ఆర్డర్ వల్ల ఆడు మనోభావాలు దెబ్బతున్నాయనుకో ఆడు వెంటనే సిఐటి అపీల్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. బాబు సిఐటి అపీల్స్ మనోడు అసెసింగ్ ఆఫీసర్ నేను చెప్తున్నా వినట్లేదు నువ్వు ఏది చెప్పు అని చెప్పి సిఐటి అపీల్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. చెప్పు లోపల వెళ్ళాడి దగ్గరికి 30 డేస్లో వెళ్ళాలి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పెనాల్టీ ఆర్డర్. పెనాల్టీ కట్టమని ఆర్డర్ వచ్చిన విత్ ఇన్ 30 డేస్లో మనం ఏమనాలి? వీ షుడ్ గో టు సిఐటి అపీల్స్. విత్ దిస్ విల్ గో టు క్వశ్చన్. Raghu Limited made a payment of 3 lakhs on 30th June 2022 towards procuring online advertisement space to a foreign company which made no place of business which had no place of business in India. The company remitted the equalization levy on 23rd January 23. Calculate the interest penalty payable by Raghu Limited if any. అండ్ ఎంత మొత్తం 3 లక్షలు ఈక్వలైజేషన్ లెవీ పే చేశాడట. ఎప్పుడు పే చేశాడు? జూన్ నెలలో పే చేశాడు. అయితే ఈ ద రఘుమీన్ లిమిటెడ్ మేడ్ ఏ పేమెంటా? వీడు పే చేశాడు. ద కంపెనీ రెమిటెడ్ ద ఈక్వలైజేషన్ లెవీ. ఓకే 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 స్పేస్ టు ఫారెన్ కమ్ విచ్ హ్యాడ్ నోట్ ప్లేస్. నువ్వు రఘు లిమిటెడ్ అని కూడా ఏం చేశాడు? ఒక ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకున్నాడు. దానికి ఎంత పే చేయాలి వాడికి? 3 lakhs. ఆ 3 lakhs మీద వీడి ఈక్వలైజేషన్ లెవీ ఎంత పర్సెంటేజ్? అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అంటే 6%. 3 lakhs ఇంటూ 6% ఎంత? నా క్యాలిక్యులేటర్ ఎక్కడ పెట్టాను? రైట్. 3 lakhs ఇంటూ 6% ఎంత? 18,000 అంత ఈక్వలైజేషన్ లెవీ. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? దీని ఏంటంటే ఈక్వలైజేషన్ లెవీ గవర్నమెంట్కి కట్టాలి. గవర్నమెంట్కి ఎప్పుడు లోపల కట్టాలి? 30th జూన్న నేను వాడికి పేమెంట్ చేశాను కాబట్టి నెక్స్ట్ మంత్ 7th కల్లా నేను పే చేసేయాలి. అంటే జూలై 7th కల్లా పే చేయాలి. మనోడు ఎప్పుడు పే చేస్తున్నాడు? జనవరిలో నిద్ర లేచాడు. ఒరే అప్పుడు కడుతున్నాడు అన్నమాట. అంటే ఎన్ని మంత్స్ డిలే చేసాడు? జూన్ తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఎన్ని మంత్స్? 7 మంత్స్ మొత్తం. ఈ 7 మంత్స్కి మనోడు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి, పెనాల్టీ పే చేయాలి. ఫస్ట్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడదాం. ఇంట్రెస్ట్ ఏమి మనం నేర్చుకున్నాం? ఎప్పుడైనా సరే డిలే ఇన్ ఇప్పుడు మనం ఎలా రాస్తామంటే ఓట్స్ ఫ్రేమ్ చేద్దాం. ఈక్వలైజేషన్ లెవీ గవర్నమెంట్కి నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే పేమెంట్ చేసిన నెక్స్ట్ మంత్లో 7th ఆఫ్ ద మంత్ లోపల వాడు పే చేసేయాలి గవర్నమెంట్కి. అలా పే చేయకపోతే ఇంట్రెస్ట్ రేటు 1% ఫర్ సచ్ లెవీ ఫర్ ఎవ్రీ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్. ఎవ్రీ నెల 1%
నెలకి 1% ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్ కూడా లెక్కెడతాడనమాట. సో ఎంత అంటున్నాడు? సో 18,000 ఇంటూ 1% ఎలా ఎన్ని నెలలు? జూలై వరకు అంటే ఇది జూన్ నుంచి తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 7 మంత్స్. జనవరి ఎప్పుడు పెట్టాడు? 23rd. 23 ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద మంత్. పార్ట్ ఆఫ్ ద మంత్ కూడా ఒక మంతే కాబట్టి 7 మంత్స్తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 1260 ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ 1260 నువ్వు పే చేయాలని చెప్పాలి అడిగి. సో ఎంత పే చేయాలని చెప్పాడు? 1260 ఇంట్రెస్ట్ వుడ్ బి లివ్డ్ ఫర్ 7 మంత్స్. పెనాల్టీ ఫర్ ఫెయిల్యూర్ టు పే ఈక్వలైజేషన్ లెవీ. ఇప్పుడు పెనాల్టీ ఎంత పే చేయలేడు? మొత్తం వాడు 30 ఎప్పటి నుంచి లెక్కెట్టాలంటే జూన్ 30th జూన్ కదా, 30th జూన్ తర్వాత జూలై 1st నుంచి లెక్కెట్టేస్తావు నువ్వు ఫ్లోలో. అలా లెక్కెట్టకూడదు. ఆడికి టైం లిమిట్ ఎప్పటి దాకా ఉంది? 7th జూలై వరకు ఉంది టైం లిమిట్. 7th జూలై వరకు ఉందంటే జూలైలో మొత్తం ఎన్ని డేస్? 31 డేస్. 31 డేస్లో 7th జూలై వరకు ఆడికి టైం ఉంది. సో జూలై దాటిన తర్వాత లెక్కెట్టాలంటే 31 - 7 చేస్తే 24 డేస్. జూలైలో 24 డేస్, ఆగస్ట్ 31, 30, 31, 30, 30 అండ్ జనవరిలో వాడు ఎప్పుడు పే చేశాడు? 23rd పే చేశాడు. నువ్వు మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతావు ఎగ్జామ్లో. చాలా జాగ్రత్తగా ఉండు. ఇక్కడ ఫోకస్ ఏంటంటే జనవరి 23rd కదా, 23rd నాడు పే చేసేసాడు కాబట్టి అది కలపకూడదేమో, ఆ రోజు వాడికి పెనాల్టీ పడదేమో అనుకుంటాం. లేదు లేదు, ఆ రోజు కూడా వాడికి పెనాల్టీ పడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని? 24 + 31 + 30 + 31 + 30 + 31 + 23 కరెక్ట్గా 200 డేస్ వచ్చాయి. ఓకే, ఇక్కడ తప్పు చేస్తావు నువ్వు. ఇది ఇక్కడ 22 మీద చేస్తావు, 22 మీద కాదు 23 మీద చేయాలి. ఓకే, 200 డేస్ అంటే ఒక్కొక్క రోజుకి 1000 రూపాయలు. ఒక్కొక్క రోజుకి 1000 రూపాయలు అంటే ఎంత కట్టాలి? 2 లక్షలు కట్టాలి. కానీ వాడి ఈక్వలైజేషన్ లెవీ లైబిలిటీ ఎంత? 18,000. ఓరు బాబు, 18,000 కాబట్టి సరే పెనాల్టీ 18,000 కట్టే అంటారు. ఈక్వలైజేషన్ లెవీ 18,000, ఇంట్రెస్ట్ ఏమో 1260. సింపుల్, క్లియర్, అంతే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తాడు? ఇది కూడా అదే దాని మీద. సన్ లిమిటెడ్ ఇండియన్ కంపెనీ ఈజ్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఏ మ్యానుఫ్యాక్చర్ టు సేల్ ఆఫ్ కార్పెట్స్ టు ఎక్స్పెండ్ ఇట్స్ ఇంటర్నేషనల్ సేల్స్. కార్పెట్లు అమ్ముకునేవాడు కూడా అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళిపోతున్నాడు, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్లో. ఓకే, ఇట్ హైడ్ ద సర్వీసెస్ ఆఫ్ ఏ లండన్ బేస్డ్. మళ్ళీ కార్పెట్లు అమ్ముకునేవాడు లండన్ బేస్డ్ కంపెనీతో టైఅప్ ఫర్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, దే ఆర్ టార్గెటింగ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. షైన్ ఇన్కార్పొరేషన్ హ్యాస్ నో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియా. వీడికి ఇంటర్నేషనల్, వాడికి ఆ అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేసేవాడికి ఇండియాలో ఎస్టాబ్లిష్మెంట్ లేదు. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 22-23 పెయిడ్ 5 lakhs టు సచ్ సర్వీసెస్ అండ్ డిడక్టెడ్ ఈక్వలైజేషన్ లెవీ ఆన్ 15th March. నాకు అంత సోదొద్దు, నాకు ఏం కావాలి? నువ్వు ఎప్పుడు ఎంత కట్టాలి? 5 లక్షలు కట్టాలి. ఎప్పుడు లోపల కట్టాలి? నువ్వు 15th Marchన డిడక్టెడ్ చేసావట. అంటే నీకు ఆడికి కట్టాలని చెప్పి ఆడి దగ్గర డిడక్ట్ చేసావు. ఎంత? ఈక్వలైజేషన్ లెవీ 15th Marchకి డిడక్ట్ చేసావు. అండ్ క్రెడిటెడ్ ఇట్ టు ద అకౌంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఒరే మార్చ్లో డిడక్ట్ చేసి నువ్వు ఏప్రిల్లో కట్టావు. వెరీ గుడ్. బట్ బట్ పాయింట్ ఏంటి? ఒరే 7th ఆఫ్ ద, ఇప్పుడు నెక్స్ట్ మంత్ 7th కల్లా పే చేయాలి కదా. 7th పే చేయట్లేదు. ఒరే అంతే అంతే, వెయిట్ చేయి, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. ఇక్కడ చూడు 7th, నేనేమనుకున్నానంటే మార్చ్ ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది. వదిలే, నీ ఎదవడోట్లు పక్కన పెట్టి క్వశ్చన్ చెప్పు. 15th Marchలో నెక్స్ట్ మంత్ 7th అంటే ఎప్పుడు లోపల పే చేయలేడు? నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 7th కల్లా పే చేయాలి. ఆడు ఎప్పుడు పే చేశాడు? కానీ 15th April పే చేశాడు. అంటే ఎంత? ఎన్ని డేస్ డిలే? 8th, 9th, 10th, 11th, 12th, 13, 14, 15 అంటే 8 days డిలే చేశాడు అనమాట మనోడు. 8 days డిలేకి ఆడు ఒక్కొక్క రోజుకి 1000 రూపీస్ పెనాల్టీ కట్టి 8000 పెనాల్టీ కట్టాలి. దాంతోపాటు ఇంట్రెస్ట్ ఎంత పే చేయలేడు? 1 month. అంటే ఇక్కడ డేస్లో లెక్కకూడదు. పార్ట్ ఆఫ్ ద మంత్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ మంత్ కాబట్టి ఇక్కడ 1 month ఇంట్రెస్ట్ కట్టాలి. ఎంత మీద కడతావు? 5 lakhs మీద 8% ఎంత? ఈక్వలైజేషన్ లెవీ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కదా, 6%. 6% అంటే 30,000. 30,000 మీద 1% ఫర్ 1 month. ఒరే నేను మళ్ళీ ఎగ్జామ్లో మొన్న ఒకసారి చెప్తాను, నేను అది ఎంత తప్పులు చేసేవాడిని అంటే 1% కదా, 1% అయితే 1 month అన్నాడు కాబట్టి 1/12 వేసేవాడిని. ఇలా కూడా చేసిన కనుక నేను చేశానండి. సో అంటే నువ్వేమనుకున్నావు? 1 month బై 12 వేయాలేమో అనుకున్నా. అలా వేయకూడదు, డైరెక్ట్ 1 month మల్టిప్లై చేశా. ఓకే, గుర్తుంచుకో, మళ్ళీ ఇలాంటివి చేయకు నువ్వు. ఓకే, ఎంత వచ్చింది? 300 వచ్చిందా? ఓకే,
విచ్ ఎవర్ హయ్యర్ అన్నది కాదు ఒక పాయింట్. ఇంట్రెస్ట్ ఎంత 300 పే చేయాలి, పెనాల్టీ మే 8000 పే చేయాలి. ఆడేమడిగాడు మనల్ని, కంప్యూట్ ద ఇంట్రెస్ట్ లైబుల్ లెవియబుల్ ఆన్ ద డిలేడ్ పేమెంట్. ఇంట్రెస్ట్ ఎంత, ఇంట్రెస్టా 300 రూపీస్, ఇంట్రెస్ట్ 300. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద సర్కమ్స్టెన్సెస్ అండర్ విచ్ పెనాల్టీ కెనాట్ బి ఇంపోజ్డ్. వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ పెనాల్టీ కెనాట్ బి ఇంపోజ్డ్. పెనాల్టీ ఎప్పుడు ఇంపోజ్ చేయవు. ఒరే నీ అసెసింగ్ ఆఫీసర్ నువ్వు సాటిస్ఫై చేస్తే పెనాల్టీ ఇంపోజ్ చేయను అని చెప్పాను కదా, అదే అడుగుతున్నాను, అదే రాయాలి. ఎప్పుడు ప్రూవ్స్ దట్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్ దెర్ వాజ్ ఎ రీజనబుల్ కాజ్ ఫర్ ద సెడ్ ఫెయిల్యూర్, నో ఆర్డర్ ఆఫ్ ఇంపోజింగ్ పెనాల్టీ షాల్ బి మేడ్ అన్లెస్. వాడికి రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది ఇవ్వాలి, ఎవరికి, కస్టమర్కి, అదే క్లయింట్. Sun Ltd is agreed by order of imposing penalty. What is the time limit for filing of appeal against the order of assessing officer imposing the penalty? ఒరే ఆడు పెనాల్టీ మీద నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు చాలా బాధపడిపోయావు, అగ్రీ అయిపోయావు. బై ద ఆర్డర్ ఇంపోజింగ్ పెనాల్టీ, వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ ఫైలింగ్ ఎపీల్. ఆ పెనాల్టీ ఎపీల్ మీద నువ్వు ఎప్పుడు లోపల ఎపీల్ చేసుకోగలవు. ఎవరికి అప్పీల్ చేసుకోగలని చెప్పాను, సిఐటి అప్పీల్స్ చేసుకోవాలి, విత్ ఇన్ 30 daysలో అప్పీల్ చేయాలి, అది చెప్తాడు చూడు. Appeal to the commissioner appeals within a period of 30 days from the date of receipt of the order of the assessing officer imposing the penalty. So with this we are good with equalization levy. Thank you.